హాయ్ అందరికీ. ఇవాళైతే నా దగ్గర 3 ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి నా బైక్‌కి. ఇప్పుడైతే అది మోడిఫై చేయబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి రియర్ వ్యూ మిర్రర్. ఇది ఆటోరే నుంచి. అండ్ ఇది ఇలా ఉంది. అండ్ ఇదైతే హెచ్‌జేజీ నుంచి 40 వాట్స్ లైట్స్. ఇదైతే నా బైక్ సెట్ అవ్వలేదు. నా R15కి. ఎందుకంటే ఇంత సైజ్ వల్ల దీనికి ఎక్స్‌ట్రా క్లాంప్స్ అయితే వేసి సైడ్ అయితే క్రాష్ గార్డ్ పెట్టించి దానికైతే పెట్టమన్నారు. నాకంతైతే ఇష్టం లేదు. బండికి అంత లుక్ రాదు. సో, నేను దీని బదులు హెచ్‌జేజీ మినీ డ్రైవ్ అయితే పెట్టేస్తున్నాను. అండ్ ఇదైతే నేను మెకానిక్ దగ్గర పెట్టిస్తాను. ఆ రియర్ వ్యూ మిర్రర్స్ అయితే నేనే మార్చేసుకుంటాను. సో, ఒక్కసారి బైక్ మొత్తం ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను. మొత్తం అయిపోయిన తర్వాత. వీటికి కూడా హెచ్‌జేజీ బల్బ్స్ అయితే పెట్టారు. ఇది మన బైక్ వితౌట్ ఎనీ మోడిఫికేషన్ అయితే ఇలా ఉంది. మోడిఫికేషన్ నెంబర్ 1 అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. ఇది మన బైక్ వితౌట్ ఎనీ మిర్రర్స్ అండ్ వితౌట్ ఎనీ లైట్స్. లైట్స్ అయితే పక్కన పెట్టేసి ఆ అల్యూమినియం అయితే ఇప్పుడు పెడతాను. ఇది ఆఫ్టర్ ఇన్‌స్టాలేషన్ ఆఫ్ ఆటోరే మిర్రర్స్. నంబర్ ప్లేట్ అయితే తీసేసాను కొంచెం లుక్ ఎస్థెటిక్‌గా రావాలని. ఈ మిర్రర్స్ అయితే ఎలా ఉన్నాయో ఒకసారి తర్వాత మోటో వ్లాగ్‌లో చెప్తాను. ఇంకా మనకి చాలా పని అయితే మిగిలిపోయింది. సో, అది స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు. మొత్తానికైతే మెకానిక్ దగ్గరికి వచ్చేసాను లైట్స్ అయితే పట్టుకొని. అతనైతే కొంచెం డిఫరెంట్‌గా చేస్తా అన్నాడు. సో, ఎప్పుడైతే హెడ్‌లైట్ కింద పెట్టామో దానికి సెపరేట్‌గా ఒకటైతే చేశాడు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో, అతనైతే ఇలా మార్చాడు. ఆ 2 అక్కడ ట్రై లైట్స్‌లా వచ్చేలాగా. అదేంటో చూపిస్తాను. ఇందాక మనోడైతే క్లాంప్స్ అన్నీ బెండ్ చేసి దానికి తగ్గట్టు పెట్టాడు. ట్రయాంగిల్ షేప్‌లో వచ్చేటట్టు. సో లాంగ్ ఒకసారి చూడు, దూరం నుంచి చూడు ఎలా ఉంది. బాగుంది. వైర్లు అయితే కనిపించకుండా అయితే చేస్తా అన్నాడు. అక్కడున్న క్లాంప్కి అయితే అక్కడ బిగించేసాం. 2 క్లాంప్స్ అటాచ్ చేసి ఒకే నట్కి పెట్టేశారు. వైర్స్ కలపడమే ఇప్పుడు నెక్స్ట్ పని. అది కొంచెం కాంప్లెక్స్‌గానే ఉంది. హాయ్ ఎవరీవన్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మోటోవర్డ్. ఇంత చీకట్లో ఎందుకున్నానంటే ఇందాక చూపించినట్టు నా బైక్ అయితే ఫాగ్ లైట్స్ అయితే పెట్టేశాను. ఇక్కడ మిర్రర్స్ కనిపిస్తున్నాయి కదా, నేను కొంచెం లైటింగ్లోకి వెళ్ళాక ఈ మిర్రర్స్ అయితే చూపిస్తాను. ఇది కార్బన్ అంటే అల్యూమినియం ఫైబర్సే కానీ కార్బన్ ఫైబర్ టైప్లో ఉన్నాయి. సో, నాకు చాలా బాగా నచ్చి నేను తీసుకున్నాను. వాటి ప్రైజెస్ అయితే ఇప్పుడు వెళ్ళేటప్పుడు మాట్లాడుకుందాం. ఫాగ్ లైట్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత స్విచ్ అయితే ఇక్కడ ఇన్స్టాల్ చేశాను. ఒక్కసారి నీకు ఆన్ చేస్తే చూపిస్తాను. ఇది వితౌట్ ఎనీ లైట్. ఇది జస్ట్ నార్మల్ లైట్. ఇది స్టాక్ లైట్ వితౌట్ హై బీమ్. దిస్ ఈ స్టాక్ లైట్ విత్ హై బీమ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ స్విచ్ అయితే ఉంది. సో, ఇప్పుడు హెచ్‌జేజీ ఫాగ్ లైట్స్ అయితే ఆన్ చేస్తున్నాను. దిస్ ఈజ్ వైట్ లైట్, అది హై బీమ్, ఇది లో బీమ్. ఓకే, దిస్ ఈజ్ ఫాగ్ లైట్. ఫస్ట్ వైట్ లైట్ వెళ్ళేటప్పుడు మాట్లాడదాం. ఓకే, చలో. ఈ వైట్ లైట్ ఇది అయితే మినీ డ్రైవ్ ఫాగ్ లైట్ విత్ కూలింగ్ ఫ్యాన్స్. నాకైతే చాలా బాగా నచ్చింది.
సో ఆబ్వియస్లీ అంటే నేను స్టార్టింగ్లో వేరే లైట్స్ అయితే ఆర్డర్ ఇచ్చాను 30 వాట్స్ది. ఇది 30 వాట్స్ కాదు, 20 వాట్, 20 + 20 40 వాట్స్ టోటల్. అండ్ ఇది ట్రయాంగిల్ సెటప్ అయితే చేయించాను. కొంచెం మెకానిక్ అయితే చాలా తెలివైనడు, మొత్తం మార్చాడు. సో ఇది చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఇవాళ వచ్చేసి సడన్ నేను ఈ లైట్స్ తెప్పించి 1 వీక్ అయింది, కానీ ఇవాళ అయితే ఫ్రీ అయ్యాను. అండ్ ఇవాళ ఫ్రీ అయిన వెంటనే పెట్టించేసాను. ఇది వైట్ లైట్స్. ఏంటంటే ఇవాళ యాక్చువల్లీ నేను వాకింగ్ అదే బాస్కెట్బాల్ ఆడుకోవడానికి వెళ్ళాలి గ్రౌండ్కి, కానీ సిట్టింగ్ చేస్తాను. కానీ ఈ లైట్స్ రావడంతో నేను చాలా అయితే పెట్టించి మార్నింగ్ 2 hours పట్టింది లైట్స్ పెట్టడానికి. అండ్ కేబుల్ అన్నీ అండ్ స్విచ్ అయితే ఇక్కడ పెట్టారు 3 way స్విచ్. అండ్ అది కూడా ఆన్లైన్లో పెట్టేద్దాం అనుకున్నాను, కానీ బట్ అది వచ్చేసరికి లేట్ అయిపోతుంది అండ్ నాకు కూడా కుదరలేదు. సో అయితే పెట్టేశాను. అండ్ ఈ ఫాగ్లెట్స్ వచ్చేసరికి చీకట్లో ఫుల్ అంటే ఫాగ్ ఉన్నప్పుడు మనకి యాక్చువల్గా కనిపిస్తుంది బాగా. అండ్ లాస్ట్ టైం డియోమల్ వెళ్ళినప్పుడు చాలా సఫర్ అయ్యాను. ఈ లైటింగ్తో అయితే వెళ్ళాల్సి వచ్చింది ఇలాంటి రోడ్లో అండ్ ఇంకా దారుణమైన రోడ్స్లో. సో దానివల్ల నాకైతే తిక్క ఇరిగినప్పుడు అర్థమైంది లైట్స్ ఉన్న ఇంపార్టెంట్ ఏంటో. అప్పుడు అర్థమైంది నాకు. అప్పటికి ఏం తెలియలేదు అసలు. అండ్ అసలుకే నా బైక్కి బ్యాటరీ ఫాల్ట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కదా, దానివల్ల ఇంకా బ్యాటరీ పోద్దని అడిగాను. బట్ అలా ఏం ఉండదు, అలా ఏం జరగదు అన్నారు. సో నో ప్రాబ్లం. కానీ ఫాగ్ నాకు ఉపయోగపడి తెలిసిందంటే నేను డియోమోలో అయితే ఎప్పుడు వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ మిర్రర్స్ ఉన్నాయి కదా, ఇవి స్టైల్గా అని చెప్పొచ్చు. ఎందుకంటే దీని నుంచి ఎలాగో మనకి ఏం కనబడ, సో స్టైల్గా అని చెప్పొచ్చు. ఇది మొత్తానికి ఆపేస్తాను. అండ్ ఈ లైట్స్ అయితే మనకేం కనిపించదు, జస్ట్ సోజ్ అన్నట్టు చెప్పచ్చు. మనకి బాగా కనిపించాలంటే పెద్ద మిర్రర్స్ పెట్టుకోవాలి. ఈ లైట్స్ జస్ట్ షో ఆఫ్ అంతే. అండ్ ఫాగ్ లైట్స్ అన్నీ ఆపేసాను. అండ్ ఈ సెటప్ కాస్ట్ చెప్తాను ఫస్ట్. ఇది HG మినీ డ్రైవ్. సో నాకు అరౌండ్ 1250 అయితే పడింది ఫ్లిప్కార్ట్లో. అండ్ వారంటీ అయితే 1 year ఇచ్చారు. అండ్ ఈ మిర్రర్స్ వచ్చేసి రేర్ సంథింగ్ ఏదో ఉంది, మంచి బ్రాండ్ ఆటోవేర్. సో నాకు ఇది 760 అయితే పడింది. మొత్తానికి మోడిఫికేషన్ నెంబర్ 1 అయితే ఈ ఫ్రంట్ పార్ట్ చేయించుకుంటూ వద్దాం అనుకుంటున్నాను. తర్వాత బ్యాక్ పార్ట్కి వెళ్తాను. అండ్ ఫస్ట్ మోడిఫికేషన్స్ ఇంకా చాలా ఉన్నాయి. సో ఇది జస్ట్ ఓన్లీ అంటే బడ్జెట్ కూడా సరిపోవాలి కదా, నాకు ఉండేదే తక్కువ బడ్జెట్, దాంతో నేను తక్కువ చేసుకుంటూ వెళ్తున్నాను. అండ్ ఆ తక్కువ వల్ల అంతా బాగానే ఉంటుంది, పర్లేదు. ఫస్ట్ నేను మిర్రర్ సెక్షన్ అండ్ లైట్ సెక్షన్ అయితే చేస్తాను. అండ్ ఇంకా మనకి ఏమున్నాయంటే ఇక్కడ గార్డ్ అండ్ ఇక్కడ క్రాష్ గార్డ్ అండ్ ఇంకేంటి ఇండోనేషియన్ వైజర్ అయితే మార్చాలి. ఇంకేమున్నాయి. అండ్ ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ గురించి చెప్తున్నాను. అండ్ క్రాష్ గార్డ్ అయితే ఖచ్చితంగా ఉండాలి, అది ఎలా పెట్టించాలని ఆలోచిస్తున్నాను. ఇంకేంటి ఇక్కడ పోలీస్ చెకింగ్ జరుగుతుంది. లైట్స్ అయితే చాలా హ్యాండీగా వచ్చినాయి, కానీ నా 30 వాట్ పెట్టింది అయితే కళ్ళు పోతే క్రెటావుడికి అయితే వెళ్తే మాత్రం అంత దారుణంగా ఉన్నాయి లైట్స్. సో ఆ లైట్స్ నేను కార్కి పెట్టించేస్తున్నాను, వేస్ట్ చేయడం ఎందుకు అని. ఒకసారి చూపిస్తాను, అంటే ఆల్రెడీ చూపించాను లాస్ట్ టైం వీడియోలో. అండ్ ఏదైతే మన ఫైనల్ అప్డేట్ ఉందో అది ఎలా ఉందో చెప్పండి. అండ్ కింద సబ్స్క్రైబ్ అయితే చేయండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.